వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణలో బీఆర్ఎస్ ఖేల్ఖతం కానుందా? ఇదే సరైన సమయమని రెండు జాతీయ పార్టీలు భావిస్తున్నాయా? గులాబీ పార్టీలో గుబ్బులు పట్టుకుందా? దశా దిశ అర్థం కాని పరిస్థితి నెలకొందా? కాంగ్రెస్ దెబ్బకు బీజేపీకి చేరువవ్వాలనుకుంటే బీజేపీ సైతం దూరం జరగడానికి కారణమేంటి? తెలంగాణలో బీఆర్ఎస్ వైభోగం అంతా గతమవుతోంది. ఇటీవల ఎన్నికల్లో పరాజయం పాలై 3 నెలలైంది. ఇంత తక్కువ సమయంలోనే బీఆర్ఎస్ రాజకీయ ఇబ్బందులను బాగా ఫేస్ చేస్తోందంటున్నారు విశ్లేషకులు. గులాబీ పార్టీ నిండా గుబులు కమ్ముకుంది. పార్టీ దశ దిశ అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒక్క ఓటమి 1000 అపజయాల సాటి అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి మారిపోయిందని పరిశీలకులు అంటున్నారు. ఇదిలా ఉంటే సీఎంగా యువనేత రేవంత్ రెడ్డి దూకుడు పెంచేస్తున్నారు. తనకు అంది వచ్చిన అవకాశాన్ని ఆయన చక్కగా వాడుకుంటున్నారు. 3 నెలల వ్యవధిలో ఆయన సీఎంగా తన గ్రాఫ్ని మరింతగా పెంచుకుని ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పూర్తిగా బీఆర్ఎస్ మీద ఫోకస్ పెట్టేసింది. బీఆర్ఎస్ని అన్ని రకాలుగా ట్రబుల్స్కి గురి చేస్తోంది. ఆఖరుకు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది అంటే బీజేపీతో చేతులు కలుపుతారనే ప్రచారం ఊపందుకుంటోంది. అయినా బీఆర్ఎస్ నుంచి ఈ ప్రచారాన్ని ఎవరూ ఖండించడం లేదు. సరికదా మౌనంగా ఉంటున్నారు. అదే టైంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లాంటి వారు అవన్నీ తప్పుడు వార్తలు అంటూ బీఆర్ఎస్తో మేము పొత్తు పెట్టుకోవడం ఏంటి అని తీసి పక్కన పెడుతున్నారు. అయినా సరే బీఆర్ఎస్ దీని గురించి ఏమీ అనకపోవడం విచిత్రంగా ఉందంటున్నారు విశ్లేషకులు. దీనిని బట్టి బీఆర్ఎస్ మనసులో బీజేపీతో పొత్తు ఉండాల్సిందే అన్న భావన ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ప్రచారం కూడా సాగుతోంది. ఫిబ్రవరి 4వ వారంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అన్న వార్తలైతే వినిపించాయి. దాంతో కేసీఆర్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి వెళ్లేది బీజేపీ పెద్దలను కలవడానికి అని కూడా అంతా వైరల్ చేశారు. చూస్తుంటే ఫిబ్రవరి నెల ముగిసిపోతోంది, కానీ కేసీఆర్ మాత్రం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కలేదు. దీనికి కారణం ఏమిటన్నది చూస్తే కనుక కేసీఆర్కి మోదీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని మరో ప్రచారం సాగుతోంది. పీఎం అపాయింట్మెంట్ కుదిరితే కనుక కేసీఆర్ ఏనాడో ఢిల్లీకి వెళ్లి ఉండేవారు అని కూడా అంటున్నారు. ఇక బీఆర్ఎస్ విషయంలో కానీ కేసీఆర్ విషయంలో కానీ బీజేపీ కేంద్ర నాయకత్వానికి తెలంగాణ నాయకత్వం గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. కేసీఆర్తో ఎట్టి పరిస్థితులలో పొత్తు పెట్టుకోవద్దు అని, పొత్తు పెట్టుకుంటే గులాబీ తోటను మనమే మళ్లీ పెంచి పోషించిన వాళ్ళమవుతామని ఘంటాపదంగా చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. నిజానికి చూస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఇప్పటి నుంచే రంగంలోకి దిగుతోంది. 2023 ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ బలంగా ఉంది, అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా పోటీ సాగింది. ఇప్పుడు విపక్షంలో బీఆర్ఎస్ వచ్చేసింది. దాంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ని ఢీ కొట్టాలి అంటే బీజేపీ ఇప్పుడు బలమైన ప్రత్యామ్నాయంగా ముందుకు రావాలని చూస్తోంది. ఎటు కేంద్రంలో 2024 తర్వాత 3వసారి అధికారంలోకి వస్తామన్న నమ్మకం అయితే బీజేపీకి ఉంది. కేంద్రం అండతో తెలంగాణలో తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొని ప్రధాన ప్రతిపక్ష పాత్రని పోషించాలని చూస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే త్వరలో జరగనున్న ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ పర్ఫార్మెన్స్ ఏంటో తెలిసిపోనుంది. తెలంగాణలో కనుక బీఆర్ఎస్ కనీస మాత్రంగా అయినా ఎంపీ సీట్లను తెచ్చుకోకపోతే అప్పుడు రాజకీయం మొత్తం ఉల్టా అవుతుంది అని బీజేపీ భావిస్తోంది. అసలు ఎంపీ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగానే పోరుంటుందని బీజేపీ భావిస్తోంది. అలా కాంగ్రెస్ని ఎదురొడ్డి తాను నిలిస్తే ఆటోమేటిక్గా 2028 నాటికి తిరుగులేని శక్తిగా తెలంగాణలో మారి అధికారంలోకి రావచ్చనేది బీజేపీ ఎత్తుగడగా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తెలంగాణ ఎన్నికల తెర మీద అంతర్ధానం కావడమే బీజేపీ ఎప్పుడూ కోరుకునేది అని పరిశీలకులు అంటున్నారు. అందుకే
బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు వద్దు అనే తెలంగాణ బీజేపీ నాయకత్వం అంటోంది. కేంద్ర నాయకత్వం కూడా అదే మాట మీద ఉండడంతోనే కేసీఆర్ ఢిల్లీ టూర్కి గ్రీన్ సిగ్నల్ రాలేదని, ఆయనకు మోదీ అపాయింట్మెంట్ దక్కలేదని ప్రచారం సాగుతోంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుక గట్టిగా 1/2 డజన్ సీట్లు సాధించకపోతే మాత్రం ఖేల్ ఖతం దుకాణం బంద్ అనే నానుడి నిజమవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బీజేపీయే దూకుడు చేసి మరీ గులాబీ తోటలో కాషాయ జెండాను పాతేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.